పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం పాయసం చేద్దాం. చూడండి, దీనికోసం పచ్చిశనగపప్పు ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. అట్లాగే సగ్గుబియ్యాన్ని కూడా ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ రెండు కలిపి 2 గ్లాసుల వాటర్ పోసి ఇవి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇవి ఉడికిపోవచ్చాయి. ఒక 3 యాలక్కాయలు దంచి దీంట్లో వేసుకుందాం. చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సేమియా వేయించుకుందాం. సేమియా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. సేమియా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు సగ్గుబియ్యంలో వేసుకుందాం. చూడండి, సేమియా కూడా దీంట్లో పోసేసుకున్నాము. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసేసుకున్నాము. తర్వాత బెల్లం వేసుకుందాం. ఓ పక్క మిల్క్ కూడా కాగిపోయాయి. ఇప్పుడు ఇవి ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఇది కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకున్నాం. చూడండి, ఈ కప్పు నిండా బెల్లం వేసేసుకోండి. ముందే పాలు పోసి తర్వాత బెల్లం వేసామంటే పాలు ఇరిగిపోతాయి. అందుకని ముందు బెల్లం వేసుకొని తర్వాత పాలు పోసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు కొబ్బరి అవి వేయించుకుందాం. ద్రాక్ష అవి వేయించేసుకుందాం. చూడండి, ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో పాలు పోసేసుకుందాం. బాగా అన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కాగబెట్టుకున్నాం కదా మిల్క్, ఇవి ఎత్తి దాంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా ఫ్రై చేసి వేసేసుకుందాం. ఇలా ఈ ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి పోసుకున్నాము. ఇప్పుడు జీడిపప్పు, ఎండు కొబ్బరి ఫ్రై చేసేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక ద్రాక్ష వేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఈ ద్రాక్ష కూడా వేసుకుని ఫ్రై చేసి పోసేస్తాం. ఇలా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో పోసేసుకున్నాం. ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ద్రాక్ష, ఎండు కొబ్బరి ఇవన్నీ దీంట్లో పోసేసుకునేది. అంతే, మన సగ్గుబియ్యం, సేమియా, పచ్చిశనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీతో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.